ఎవిడెన్సెస్ ఫర్ నోవాస్ ఆర్క్. ఈరోజున నోవా ఆర్క్ లేకపోతే ఈ యొక్క జలప్రళయం జరిగిందనడానికి ఆధారాలు మీ ముందు ఉంచబోతున్నాను. ఒకటి ఆధారం ఏంటంటే కొలంబియా మౌంటైన్. మీరు చూస్తున్నారు ఈ కొలంబియా మౌంటైన్ అటువంటి ఈ మౌంటైన్ మీరు చూస్తున్నారు. ఈ మౌంటైన్ మీద జలప్రళయం వచ్చిందనే ఆధారాలు శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. ఈ యొక్క పెద్ద పర్వతాల మీద ఈ రోజున శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తున్నప్పుడు క్రీస్తు పూర్వం సుమారుగా 3000 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాల క్రితం నాటి సముద్రంలో తిరిగేటువంటి ఆ జీవరాశుల యొక్క ఫాజిల్స్, సముద్ర గర్భాల్లో ఉండేటువంటి ఆ చేప ముళ్ళు ఇంత పెద్ద కొండల మీద పర్వతాల మీద కనపడుతున్నాయట. వాళ్ళు అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమంటే ఇంత పెద్ద చేప ముళ్ళు ఇక్కడికి ఎలా వచ్చినాయి, సముద్రాల్లో జీవించేటువంటి జీవరాశుల యొక్క చేప ముళ్ళు, ఆ తర్వాత వాటి యొక్క కళేబరాలు, వాటి యొక్క ఫాజిల్స్ ఈ కొండల మీద కనపడుతున్నప్పుడు వారు అనుకున్నారు ఏదో జరిగింది. ఇంత పెద్ద కొండల మీదకి, ఇంత ఎత్తైనటువంటి కొండల మీదకి ఎలా నీళ్ళు వచ్చినాయి? నీళ్ళు వస్తేనే కదా ఈ సముద్రంలో ఉన్నటువంటి ఆ జీవరాశులు వస్తాయి. ఈ చేపలు ఇంత ఎత్తుకి ఎలా వచ్చినాయి? ఎవరు తీసుకొచ్చి పాడేస్తారు? అవి కుప్పలు తెప్పలుగా ఉండేటప్పటికి గమనించారు ఏంటంటే ఈ ప్రపంచంలో ఏదో జరిగింది, ఈ ప్రపంచంలో ఏదో జలప్రళయం వచ్చింది. మొత్తం ఈ భూమినంతా కూడా ఆ జలప్రళయం అనేటువంటిది ఆ నీరు నింపేయడం ద్వారా ఆ సముద్రాల్లో ఉండేటువంటి ఆ జీవరాశులు ఎంత ఎత్తైన ప్రాంతానికి వచ్చినాయని వారు నమ్మక తప్పట్లేదు. ఆలోచన చేయండి, ఈ ప్రపంచంలో ఒక ప్రాంతంలో ఉండాల్సినటువంటి జంతువులు మరొక ప్రాంతంలో కనబడతా ఉన్నాయి. చూడండి, మన భారతదేశంలో కొన్ని రకాలైన జంతువులు ఉంటాయి, కొన్ని దేశాల్లో ఆ జంతువులు ఉండవండి. అంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని జంతువులు మాత్రమే నివసించగలవు. అదే ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోతే ఇక్కడ కుక్కలు అక్కడ బ్రతకలేవు, ఇక్కడ జంతువులు అక్కడ బ్రతకలేవు. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క జలప్రళయం ద్వారా ఏం జరిగిందంటే అక్కడ జంతువులు ఇక్కడ జంతువులు అక్కడ కళేబరాలు కనబడతా ఉన్నాయి. అంటే ఇక మూవ్ జరిగింది, ఈ మొబిలైజేషన్ జరిగింది. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలో ఉండాల్సినటువంటి జంతువులు మరొక ప్రాంతంలో ఉండేటప్పటికి ఏదో జరిగింది అని చెప్పి ఖచ్చితంగా జలప్రళయం గురించి నమ్మక తప్పట్లేదు. ఇంకొక మాట చెప్తాను, కొలంబియా మౌంటైన్లో ఈ రోజున చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే అక్కడ మీరు చూస్తున్నారు ఆ ఫాజిల్స్, మీరు చూస్తున్నారు అంత ఎత్తైన ప్రాంతంలో మీరు ఆ యొక్క ఫాజిల్స్ మీకు కనపడుతున్నాయి. శిలాజాలు అంటారు. ఏమండి, దాని అచ్చులు మీకు కనబడుతున్నాయి. ఒక రాతి మీద ఒక చేప యొక్క అచ్చు కనబడతా ఉంది, దాన్ని శిలాజాలు అంటారు. అంత ఎత్తైన పర్వతంలో చేపలు ఎలా వస్తాయి? అంత ఎత్తైన పర్వతాల మీద చేపలు ఎలా వస్తాయంటే ఆ శిలాజాలు ఈ రోజున సాక్ష్యం ఇస్తున్నాయి దేవుని వాక్యం సత్యవేద గ్రంథం అని. హల్లెలూయా. దేవుడు ప్రతి చోట కూడా ఒక సిగ్నేచర్ వదిలేశాడు, ప్రతి చోట కూడా ఆయన సంతకాన్ని పెట్టాడు. నా సందేశము, నా వాక్యము యథార్థమైందని చెప్పడానికి చరిత్రలో చాలా రుజువులు ప్రభు వదిలాడు. మీరు చూస్తున్నారు ఇంకా ఆ చేప ముళ్ళు, ఆ తర్వాత చేపల యొక్క కళేబరాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సముద్ర గర్భాల్లో ఉండేటువంటివి కాదండి, సముద్రాలు ఉండేటువంటివి కావు, కానీ కొండల మీద ఆ కొలంబియా పర్వతాల మీద ఇవి కనపడతా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే రీసెంట్గా నేను 2021 యుఎస్లో దేవుని వాక్యాన్ని అందించడానికి వెళ్ళాను. ఒక 24 రోజులు సుమారుగా ఒక 5-6 స్టేట్లలో దేవుని వాక్యాన్ని అందించాను. కీనోట్ స్పీకర్గా ఇన్వైట్ చేయబడ్డాను. నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, ఆ ప్రాంతం పేరు గ్రాండ్ కెనియన్. మీరు చూస్తున్నారు గ్రాండ్ కెనియన్ వంటి ప్రాంతము ప్రపంచ వింతల్లో ఒక వింతగా పరిగణించబడుతుంది. నేను ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దైవజనుడా మీరు ఆ ప్రాంతాన్ని చూడాలి, గ్రాండ్ కెనియన్ చూడాలండి, చాలా మంది చూడడానికి వస్తారు అన్నప్పుడు ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాను. గ్రాండ్ కెనియన్ ఇదే. సో వాస్తవానికి చాలా ఎండ ఉంది కాబట్టి నేను ఆ కళ్ళజోడు పెట్టుకున్నానండి. వేరే మీరు అనుకోవద్దు, చాలా ఎండగా ఉంది. మధ్యాహ్నం 2:30 గంటలు 3 గంటలకి ఆ లోపల చూడాలంటే కనుక ఖచ్చితంగా సన్ గ్లాస్ ఉండాలి. నన్ను ట్రోల్ చేయొద్దు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. లైవ్లో చూస్తున్నటువంటి వారు. సో ఆ ప్రాంతంలో ఎప్పుడైతే నేను గమనించిందండి గ్రాండ్ కెనియన్, దాని యొక్క గొప్పతనం ఏంటి, ఎందుకు ప్రపంచ వింతలుగా ఒక వింతగా పరిగణించబడుతుందంటే, సో మీరు చూస్తున్నారో అక్కడ ఆ ప్రాంతాన్ని మీరు చూస్తున్నప్పుడు అదంతా కూడా నీటి ద్వారా ఒక రాపిడి మీరు చూస్తున్నారు. నీటి ద్వారా కొండంతా కూడా ఏమైపోయిందంటే ఆ రాపిడి, ఆ క్లిఫ్స్ అనేవి అలా వచ్చినాయి. ఒక నీరు అక్కడ ప్రవహించడం ద్వారా ఆ ప్రాంతంలో అరిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ శాస్త్రవేత్తలు అనుకున్నారు ఇంత ఎత్తైన ప్రాంతాలకు నీళ్ళు ఎలా వస్తుంది, పైగా ఎంత నీరు రాకపోతే ఆ ప్రాంతం అంతా కూడా అంత అరిగిపోయిన పరిస్థితుల్లోకి వస్తుందని శాస్త్రవేత్తలు చాలా పరిశీలన చేసి నోవహు జలప్రళయం ద్వారా అవి గ్రాండ్ కెనియన్లో అటువంటి ఆధారాలు కనిపించినని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున నోవాస్ ఆర్క్ గురించి మాట్లాడాలంటే అరారాతు పర్వతం కూడా ఈ రోజున నోవహు జలప్రళయం జరిగిందనడానికి ఒక ఆధారాలు చూస్తూ ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఈ అరారాతు పర్వతాన్ని మీరు చూస్తున్నారు. ఇది ఎక్కడుంది అని ఆలోచన చేస్తే టర్కీ అనే ప్రాంతంలో ఈ అరారాతు పర్వతాలు ఎక్కడున్నాయని ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తా ఉంది ఈ అరారాతు పర్వతాల మీద 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచాను. అందరూ చెప్పండి నాతో ఈ మాట.
7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. సో ఈ అరారాతు పర్వతాలు ఎక్కడున్నాయని ఆలోచన చేస్తే టర్కీ, అర్మేనియా అనేటువంటి ఆ దేశపు సరిహద్దుల్లో ఈ అరారాతు పర్వతాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారండి. దీని మీదే, ఈ పర్వతం మీదే నోవహు వాడుందని దేవుని వాక్యం చెప్తుంది. ఈ పర్వతాల మీదే నోవహు వాడుందని చరిత్ర కూడా చెప్తుంది. మీరు చూడండి, అక్కడ పాయింట్ చేశారు కదా, అరారాతు పర్వతాలు ఎలా ఉంటాయంటే మన కొండల్లో ఉండవండి, మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ ప్రాంతంలో నోవహు వాడను వారు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నిజంగా వారు హెలికాప్టర్ మీద పైకి వెళ్తున్నప్పుడు ఒక వాడ వారికి కనిపించింది. దాన్ని రీసెర్చ్ చేయటం మొదలు పెట్టారు. అరారాతు పర్వతం మీద నోవహు వాడ నిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకొక ఆధ్యాత్మిక చారిత్రాత్మక వివరణ మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే, ఈ ప్రపంచంలో ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ప్రపంచంలో ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భారతదేశంలో సుమారుగా చాలా భాషలు ఉన్నాయి. ప్రపంచంలో సుమారుగా 6000 భాషలు ఉన్నట్లుగా ఈ రోజున చరిత్ర చెప్తా ఉంది. ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని తెగలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని జాతులు వారు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మానవుని యొక్క ఈ జాతులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆంథ్రోపాలజీ అంటే మానవ ధర్మశాస్త్రాన్ని, మానవ శాస్త్రాన్ని చదివేటువంటి ఆ శాస్త్రవేత్తలను అడిగితే చరిత్ర చెప్తా ఉంది ఈ రోజున, అసలు హ్యూమన్ రేసెస్, అసలు ఇంతమంది మానవ జాతులు, ఈ భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే టర్కీ నుంచి వచ్చినాయి అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్తారు? టర్కీ. నిజంగా అది కరెక్టే. టర్కీ నుంచి ఎందుకు వచ్చినాయి అంటే, ఆనాడు నోవహు, అతని భార్య, అతని 3 కుమారులు, అతని 3 కోడండ్రులు, ఈ వాడ అలా వెళ్తూ వెళ్తూ దేని మీద నిలిచింది? అరారాతు పర్వతం మీద నిలిచినప్పుడు వారు మరలా అరారాతు పర్వతం నుంచి కిందకు దిగి అక్కడ మరలా వాళ్ళు జీవనాన్ని కొనసాగించి అక్కడ మరలా జనరేషన్స్ అనేవి ప్రారంభించబడ్డాయి, పిల్లలు కలిగారు. అలా మరలా జనాభా అనేది వృద్ధి అయింది. అక్కడి నుంచే ఆ అరారాతు పర్వతానికి దగ్గరలోనే అక్కడ బాబేలు గోపురం అనేటువంటిది కట్టబడింది. అక్కడ నుంచి భాషలు వచ్చినట్లుగా ఈరోజు నేను చెప్పడం కాదండి, టీవీ 9లో కావచ్చు, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అరారాతు టర్కీ నుంచే అనేకమైనటువంటి భాషలు వచ్చినాయని చెప్తే దేవుని వాక్యం కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. అరారాతు పర్వతాలు ఎక్కడున్నాయి? అరారాతు పర్వతాలు ఎక్కడున్నాయి? అర్మేనియా దేశపు సరిహద్దుల్లోనూ, టర్కీ సరిహద్దుల్లోనూ అరారాతు పర్వతాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, నిజంగా ఉందా లేకపోతే ఫేకా? నోవహు వాడ ఆ యొక్క అరారాతు పర్వతాల్లో ఉందా అంటే నిజంగా ఉందనేటువంటి విషయాన్ని మీరు గమనించాలా. 120 సంవత్సరాలు ఆ వ్యక్తి అనేక మందికి బోధ చేశాడు. నోవహు అనేక మందికి బోధ చేశాడు, అయ్యా రక్షణ పొందండి, రక్షణ ఒకరిలోకి రండి, ఈ యొక్క వాళ్ళలోకి వస్తే మీరు తప్పించబడతారు, జలప్రలయం రాబోతుందని దేవుడు నాతో చెప్పాడు, రండి అని చెప్పి 120 సంవత్సరాలు బోధించాడు. కానీ అనేక మంది హేళనంగా చూశారు నోవహుని, అనేక మంది ఎగతాళిగా మాట్లాడారు, అనేక మంది ఏంటి వర్షం అనేటువంటిది అప్పటి వరకు లేదండి, భూభాగం మీద వర్షం అనేటువంటిది లేదు. అప్పుడు ఎలా పండుతూ ఉండేటువంటి అంటే నీటి ఆవిరి ద్వారా పంటలు పండుతుండేటువంటి వర్షం అనేది మనుషులు చూడలేదు. ఆ టైంలో చెప్తా ఉన్నాడు, ప్రచండమైన వర్షం కురవబోతా ఉంది, ఈ ప్రచండమైనటువంటి వర్షానికి మొత్తం భూప్రపంచం అంతా కూడా నిండిపోతుందని చెప్తుంటే నవ్వారు, హేళన చేశారు నోవహును. కానీ ఆ టైం రానే వచ్చింది. వచ్చిన తర్వాత నోవహు తలుపు తీయ్యా, నోవహు తలుపు తీయ్యా, ఈ యొక్క వరదలమే కొట్టుకుని వెళ్ళిపోతున్నాం, చచ్చిపోతున్నాం, నాశనం అవుతున్నప్పుడు దేవుడు 120 సంవత్సరాలు వారికి అవకాశం ఇచ్చాడు. ఆ టైంలో ఏ ఒక్కరు కూడా వాళ్ళలోకి రాలేదు, కానీ సువార్త నమ్మలేదు. కానీ ఆ యొక్క ఉగ్రత వచ్చినప్పుడు అరుస్తున్నారు, నోవా తలుపు తీయ్యా, నోవా తలుపు తీయన్నప్పుడు నోవహు తలుపు తీయడానికి అవకాశం లేదు. దేవుడే బయట నుంచి ఆ నోవహు వాడ యొక్క తలుపులు మూసేశాడు. ఇంకా నోవహు చేతిలో లేదు. ఇంత గొప్ప సువార్తను ప్రకటించినా సరే ప్రజలు నమ్మలేదు. ఆ టైంలో దేవాదేవుడు తన ఉగ్రత ప్రజల మీద కృంభరించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అరారాతు పర్వతాలు ఎక్కడున్నాయి? అసలు హెబ్రీ భాషలో అరారాతు పర్వతాలను ఏమంటారంటే గురు యాక్టోని అని పిలుస్తారండి. మీకు చరిత్ర చెప్తున్నాను, గురు యాక్టోని అని పిలుస్తారు అరారాతు పర్వతాలని. 1959 సంవత్సరంలో ఫ్రాన్స్ గ్యారీ అనేటువంటి వ్యక్తి అరారాతు పర్వతాల నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఒక ఫోటో తీశాడు. ఆ ఫోటోలో ఈ నోవహు వాడ తనకు కనిపించింది. ఏంటి ఇక్కడ వాడలా కనిపించింది అని చెప్పి ఆ వ్యక్తి ఫోటో తీసి నిజంగా కొన్ని సంస్థలకు ఇచ్చాడు, కొన్ని చరిత్రకారులకు ఇచ్చినప్పుడు వారు అక్కడ రీసెర్చ్ చేయటం మొదలు పెట్టారు. అంత మాత్రమే కాదు, టర్కీ మిలిటరీ ఆఫీసర్ కూడా నిజంగా ఆ యొక్క ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న వాడను గమనించాడు. మంచుతో కప్పమైనటువంటి ఒక వాడను ఆ వ్యక్తి గమనించినట్లుగా నేను గమనించడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఇంకా చాలా మంది లైఫ్ మ్యాగజైన్లు, అమెరికాలో చాలా మంచి మ్యాగజైన్స్ ఉంటాయండి. లైఫ్ అనేటువంటి మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ కూడా 1960 సంవత్సరంలో నోవహు వాడ కనుగొనబడింది, నోవహు వాడ అరారాతు పర్వతాల్లో ఉందని చెప్పి ఆ ఫోటోగ్రాఫ్ని కూడా అమెరికా న్యూస్ పత్రికల్లో ప్రచురించడం జరిగింది. ఆలోచన చేయండి. సో నేను ఒక విషయాన్ని మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఈ బోర్డు ఒకసారి చూడండి. ఈ యొక్క నుహాన్ జెమిసి అనేటువంటి ఒక బోర్డు మీరు చూస్తున్నారు ఇక స్క్రీన్లో.
అది మన భాషలో లేదు, ఇంగ్లీష్ భాషలో కూడా లేదు. నుహాన్ జెమిసి అనేటువంటి ప్రాంతం అంటే ఇంకా 5 మనకు కనబడుతుంది. ఏంటి దాని అర్థం ఏంటి? నుహాన్ జెమిసి అనేటువంటిది టర్కీలో ఒక హైవే పక్కన ఒక బోర్డు కనబడతా ఉంది. దీని మాటకు అర్థం ఏంటి తెలుసా? మీరు నోవహు ఓడను చూడాలనుకుంటే ఈ మార్గం గుండా వెళ్ళండి అని బోర్డు పెట్టారండి వాళ్ళు. ఏం పెట్టారు? నోవహు ఓడను చూడాలనుకుంటే ఈ యొక్క మార్గం గుండా మీరు వెళ్ళొచ్చు అనేటువంటి ఒక బోర్డుని ఆ ప్రాంతంలో ఉంచారు. ఇంకా చాలా విషయాలు మీకు ఇవన్నీ చెప్పడం ద్వారా కొద్దిగా అలసిపోతారేమో అని చాలా విషయాలు చెప్పట్లేదు. రాన్ వైట్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త 1955లో కూడా నిజంగా ఆ ప్రాంతాల మీద పరిశీలన చేసి ఎట్టకేలకు నోవహు ఓడ ఆ ప్రాంతాల్లో ఉన్నదని, అక్కడి నుంచి చితిసారకు మ్రాను ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఆ ఓడలోంచి కొన్ని పిల్లి వెంట్రుకలు, ఆ తర్వాత కొన్ని డిస్క్రీట్ అంటే కొన్ని జంతువుల యొక్క మలాన్ని, ఆ యొక్క ఫాజిల్ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొచ్చి వారికి చూపించినప్పుడు, కాల పరీక్షకు ఇచ్చినప్పుడు క్రీస్తు పూర్వం సుమారుగా 3000 సంవత్సరాల క్రితం నాటివని వారు కూడా చెప్పారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఆ నోవహు ఓడలో చాలా జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. వాటి యొక్క వెంట్రుకలు, వాటి యొక్క రెక్కలు, వాటి యొక్క ఒక రకంగా చెప్పాలంటే వాటి యొక్క డిస్క్రీట్, వాటి యొక్క మలం, అవన్నీ కూడా వారు చూశారని అందులో చూసి బైబిల్లో చెప్పినటువంటి ఈ యొక్క నోవహు జలప్రళయం అనేది నిజంగా జరిగింది. నోవహు ఓడ అరరాతు పర్వతాల మీద ఉందని వారు చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఒక దుప్పి కొమ్మును కూడా వారు తీసుకొచ్చారు. ఒక దుప్పి కొమ్మును వారు ఆ ఓడ నుంచి బయటకు తీసుకొచ్చారు. అంటే ఈ ఓడలు ఏమున్నాయి? కొన్ని జంతువులు నివసించాలనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.